కలకత్తాలో ఒక ఈవెంట్ జరుగుతుంది సార్, ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని. అది ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, ఇంటర్ చదువుతున్నా. సరే ఒక రాయేద్దాం అని చెప్పేసి అప్లై చేసేసాను దానికి. 1 month తర్వాత నాకు మెయిల్ వచ్చింది, సో యువర్ ప్రొడక్ట్ షార్ట్ లిస్టెడ్. సో అక్కడికి వెళ్ళేసాను. 3 days ఈవెంట్ జరిగింది. ఫస్ట్ 2 days నా దగ్గరికి ఎవరు రాలేదు స్టాల్ లో. అప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా పోయే వాళ్ళని పిలుద్దాం, మనం వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడేద్దాం అని చెప్పేసి అందరం పిలిచేసాను అనమాట. ఎవరిని పెడతా అలా ఒక ఆయన సూట్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఒక ఏజ్డ్ పర్సన్ అనమాట. ఆయన కూడా పిలిచాను, ఆయన చెప్పాను. ఆయన పోస్టర్ చదివాడు, కొద్దిసేపు నిలబడి లోపలికి వచ్చి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 10-15 మందిని తీసుకొచ్చాడు. అందరు సూట్లు వేసుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు వచ్చాక అందరికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం ట్రై చేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ డే రోజు రిజల్ట్ అనౌన్స్మెంట్. ఫస్ట్ 3rd ప్రైజ్ అనౌన్స్ చేశారు, దాని తర్వాత 2nd ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ అశోక్ గొర్రె ఫ్రమ్ తెలంగాణ. స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా అవార్డు ఇచ్చేసారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. ఆయన స్టాల్లోకి వచ్చింది. ఈ 15 మంది పైన కనిపించారు స్టేజ్ పైన. ఆయన దూరాన్ని ఉన్నాడు. భయ్యా సార్ అట్లాని వచ్చి ఆయన ఇంగ్లీష్ లో అడిగితే, అరే భయ్యే ఐఐటి ఖరగ్పూర్ డైరెక్టర్ అని అన్నాడు. నేను షాక్ అయినా. వెళ్ళి ఆయన కలిసి సపోర్ట్ అట్లానే అదేం చెప్పిన హిందీలో. ఆయన ఏమన్నట్టు, కంగ్రాచులేషన్స్, యూ ఆర్ గోయింగ్ టు రాష్ట్రపతి భవన్ అన్నాడు. ఫర్ 10 days టాప్ లో వచ్చిన వాళ్ళందరినీ రాష్ట్రపతి భవన్ తీసుకెళ్తారు 10 days అని చెప్పారు. అశోక్ డైలీ లేచిన తర్వాత పడుకునే టైం, ఈ టైం నుంచి ఈ టైం వరకు నీ డేని ఎలా నువ్వు ఎంగేజ్ చేస్తా కనుక్కుందా అని. రేపు ఏం చేయాలో ఈ రోజు పెట్టుకుంటాను సార్. పడుకునేటప్పుడు ఏమేం పనులు ఆగిపోయాయి, ఏమేం చేసుకోవాలి, కొత్త ఆపర్చునిటీస్ చూసుకుంటాను.